ఆఫ్ మూర్ఖుల్ని నేను రెగ్యులర్గా టీవీ డిబేట్లలో యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటా. ఎరా మీరు కడుపుకు అన్నం తింటారా, లేకపోతే కంటిన్యూస్ బేసిస్ మీద అశుద్ధం తింటారా? మీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ? లక్ష్మీ పార్వతి గారు టీవీ డిబేట్లో మాట్లాడుతూ ఉంటే ఒక చెత్తనా కొడుకు, అరే మీ అమ్మలు మీ అమ్మమ్మలు ఒకవేళ వాళ్ళ మొగుళ్ళు వాళ్ళని అన్యాయం చేస్తే, గాలికి వదిలేస్తే ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకుని ఉంటారు. చేసుకోకుండా చెట్లలా ఎండిపోకూడదురా మనిషి అనేవాడు. మీరేమో సుఖాల కోసం నానాక గడ్డి తింటారు, హీరోయిన్లను వదిలిపెట్టరు, సైడ్ ఆర్టిస్టులను వదిలిపెట్టరు. లక్ష్మీ పార్వతిని ఎన్టీ రామారావు గారు రెండవ పెళ్లి చేసుకుంటే ఇచ్చిన సమస్య ఏంట్రా? అప్పుడు పోయి ఆయన ముడ్డిగా అడగాల్సింది, ఆయనకు అన్నం పెట్టాల్సింది, ఆయనను చూసుకోవాల్సింది. చూసుకోలేని హక్కులేని యదవలంతా కులపిచ్చితో మదపిచ్చితో తలకు పిచ్చెక్కించుకొని ఆడ మనిషిని కూడా చూడకుండా సైనడ్ పెట్టి చంపింది. ఎన్టీ రామారావు బాత్రూంలో ఉన్నవారు నువ్వు? ఎన్టీ రామారావు గారు ఆ పరిస్థితిలో చచ్చిపోవటానికి కారణం ఆయన ఓడిపోయిన 3-4 నెలల్లోనే కదరా చనిపోయింది. ఏమని చెప్తావు? ఎవరు చంపారు? అతని క్షోభపడి చచ్చిపోయాడరా. సంస్కార హీనులారా, గౌరవం ఇవ్వండి ఆడవాళ్లకు. గురజాడ అప్పారావు వితంతులకు మళ్ళీ పెళ్లి చేశాడు. కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పారు. మీలాంటి యదవలు కులపిచ్చితో పరువు హత్యలు చేసుకుంటా, లిటరల్లీ ఎన్టీ రామారావు గారిది పరువు హత్య అండి.